బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల్లో మరికొందరు కీలక మావోయిస్టులున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒడిశాలోని నువాపాడా జిల్లాకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్గఢ్లోని కులారి ఘాట్ రిజర్వ్ ఫారెస్ట్లో భారీ సంఖ్యలో మావోయిస్టులున్నారని ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా జనవరి 19న రాత్రి ఆపరేషన్ ప్రారంభించింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా ఈ కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో 2 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. మరణించిన 2 మహిళలు సోనాబెడ దరంబంద కమిటీకి చెందినవారని తేలింది. జాయింట్ ఆపరేషన్లో గరియాబంద్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్త్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్తో కూడిన బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది. పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారిక వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్లో భాగంగా కోబ్రాకు చెందిన ఒక జవాన్కు చిన్నపాటి బుల్లెట్ గాయం తగిలింది. అతన్ని చికిత్స కోసం విమానంలో రాయ్పూర్కు తరలించామని, అక్కడ అతని పరిస్థితి నిలకడగా ఉందని గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా విలేకరులకు తెలిపారు. గరియాబంద్ జిల్లాలో ఈ ఏడాదిలో ఇది 2వ ఎన్కౌంటర్. జనవరి 3న గరియాబంద్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్ట్ మరణించారు. తాజా హత్యలతో ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది మావోయిస్టుల మరణాల సంఖ్య 28కి చేరగా గత ఏడాది వేర్వేరు ఎన్కౌంటర్లో 219 మంది మావోయిస్టులు మరణించారు. అంతేకాకుండా 2024లో రాష్ట్రంలో 992 మంది వామపక్ష తీవ్రవాదులను అరెస్టు చేయగా 837 మంది లొంగిపోయారు.